సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ ఇళ్ల కల సాకారమవుతోంది. 15వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ ఇంటిని స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. పేదల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు కట్టించిస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. 15వ వార్డు కౌన్సిలర్ నక్కా సంతోష్ రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ గృహప్రవేశ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లబ్ధిదారులను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో నిరుపేదలను వంచిందని మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మండిపడ్డారు. పేదలకు అన్యాయం చేసిన గత పాలకుల తీరును ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇందిరమ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు కల్పిస్తున్నామని నేతలు పేర్కొన్నారు. కేవలం ఇళ్లే కాకుండా రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు మొనగారు రాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి నాని యాదగిరి, సీనియర్ నాయకులు గోడెం సారిక, శ్రీనివాసరెడ్డి, గాడిపల్లి శ్రీను, సమీర్, నక్కా, రేగుండ తదితరులు పాల్గొన్నారు. మీరు ఇంత వెనుక కోరే వస్తారు, అందరు వస్తారు. మీరు వెనుక కోరే రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆంక్షారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నర్సరెడ్డి గారి నాయకత్వం, ఆంక్షారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజాపాలన కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారానే అభివృద్ధి పనులు అవుతాయని, ఏదైతే నిరుపేదలు ఉంటారో వారికి ఎంక్వైరీ చేసి గరీబులకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. 15వ వార్డులో ఈరోజు నక్కా సంతోష రాములు ఆధ్వర్యంలో ఈ 4 నెలల నుంచి వీళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. సంతోషం వ్యక్తం చేశారు. మన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన మా కౌన్సిలర్లందరికీ పేరు పేరున గజ్వేల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లందరికీ, అలాగే పార్టీ అధ్యక్షుడు నాగరాజుకు, ముఖ్యంగా స్థానిక కౌన్సిలర్ రాములు గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు ఇందాక ఎంత సంతోషంగా 15 సంవత్సరాలు అయింది నేను గజ్వేల్ పట్టణానికి వచ్చి, ఏ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, ఎవరు ఇచ్చినా పాపాన పోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మాకు ఇల్లుకు 5 లక్షల రూపాయలు ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉందని ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తుంటే, ఇవాళ రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అనే నిర్ణయం తీసుకోవడం మన అందరి అదృష్టం, మన ప్రజలందరి అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని, అలాగే మాకు యాదుకుంది ఇంతకుముందే 6 months బ్యాక్ కావచ్చు, ఈ సీసీ రోడ్, ఇప్పుడు మన సీసీ రోడ్ మీద నిలబడ్డం. ఈ సీసీ రోడ్ కార్యక్రమానికి కూడా అదే రోజు వచ్చి సీసీ రోడ్ శంకుస్థాపన చేసుకున్న దాని దగ్గరనే ఈరోజు ఇల్లు ఇందిరమ్మ గృహ నిర్మాణం ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మన గజ్వేల్ మున్సిపల్ పరిధిలో 15వ వార్డులో మన నక్కా సంతోషి రాములు గారి ఆధ్వర్యాన మన మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, నా తోటి కౌన్సిలర్లు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మరి గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన పాపాన పోలే. మరి మనం చూసినాం, రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క పింఛన్ ఇవ్వలే.
మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి మరి పింఛన్లు కానీ రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఎంతోమంది నిరుపేదలు మరి గుడిసెలు వేసుకొని ఇల్లు లేక మరి ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్న ఘనత మన రేవంత్ అన్నది. మరి అటువంటి సమయంలో మరి గతంలో మరి కొందరు నిర్మాణం చేసుకోరు. మరి ఈ నిర్మాణాలు చూసి మరి చాలామంది ముందుకు వచ్చారు. ఈసారి దాదాపు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో దాదాపు 400 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నర్సనగర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోయి ఖచ్చితంగా మంజూరు చేయించి వారి నిర్మాణం కొరకు కూడా మరి మన చైర్మన్ గారు ఉండరు, వైస్ చైర్మన్ ఉండరు, ప్రెసిడెంట్ గారు ఉండరు, అందరూ కూడా మరి కృషి చేయాలని నేను మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాను.